హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్కి ఈ యొక్క హ్యాండ్ డిజైన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ఈ డిజైన్ హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి. మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుంటాం కదా, ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా వీటన్నింటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా శారీలోని క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనం మధ్యలో జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం ఇలా ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 10 ఇంచెస్ దాకా శారీలో క్లాత్ని కట్ చేసుకున్నాను. శారీలో క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు చిన్న సైజు వాళ్ళు కట్ చేస్తున్నారా పెద్ద సైజు వాళ్ళు కట్ చేస్తున్నారా చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే శారీలో క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు శారీ అనేది చిన్నగా అవుతుంది, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం శారీలో క్లాత్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి హ్యాండ్ యొక్క లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందన క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండటానికి ఇలా ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లెంత్ను మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. కింద ఖర్చుతో కలిపి 10.5 ఇంచెస్ అనేది ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నానండి. అయితే మీరు మీ హ్యాండ్ యొక్క లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను చేసిన కటింగ్ ద్వారా మీరు చేస్తే కనుక ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది, దానికోసం ఇలా ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఈ 9 ఇంచెస్కి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుని 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా కిందన మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన హ్యాండ్ యొక్క డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా పైన మనం మార్క్ చేసుకున్నాం కదా 10 ఇంచెస్కి, అక్కడి నుంచి కిందకి ఇలా ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక్ యొక్క లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఖర్చు దగ్గర క్లాత్ అనేది సరిపోదు కదా, అక్కడ మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్తో ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క రౌండ్ని డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా, లెంత్ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క కరువుని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ కట్ చేసుకోవాలి. డిజైన్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం టేప్ని తీసుకొని కిందన హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, హ్యాండ్ లూజ్ ఖర్చు పై నుంచి ఇలా ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి.
ఇలా మనం కిందన 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మన హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర కట్స్ని పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు లైన్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ని కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే లైనింగ్ క్లాత్కు వచ్చేసి చంక లూజ్ దగ్గర క్లాత్ జాయింట్స్ వచ్చాయి కదా, ఇక్కడైతే నేను క్లాత్ని జాయిన్ చేసుకోవట్లేదండి. ఎందుకంటే మెయిన్ క్లాత్కి ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇక్కడ జాయిన్ చేసుకోవట్లేదు. ఈ క్లాత్ అనేది సరిపోతుంది. అంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ జాయిన్ చేసుకునే అవసరం లేదు. ఖర్చు బయటకు వస్తే కనుక క్లాత్ని తప్పకుండా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ మధ్యలో డిజైన్ కోసం సారీలో క్లాత్ని తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని తీసుకొని కిందన పైన అంచును కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంచును కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సారీ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ పీస్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వైపుకి పెట్టుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోదండి. అందుకని మనం కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ వచ్చి కిందకు ఉండాలి. దాని మీదన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు వీటి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత పైన క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు సమానంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్స్ని కట్ చేసుకుంటాం కదా, ఈ సైడ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి. అదే మీరు న్యూస్ పేపర్ మీద కట్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకొని అప్పుడు మనం ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద సమానంగా కట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకున్నాం కాబట్టి పక్కన ఒక 1/2 ఇంచు వరకు క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మధ్యలో డిజైన్ కోసం క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మనం వి షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఈ వి షేప్ మొత్తానికి మనం పైపింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ కోసం ఇలా ఈ విధంగా మెరూన్ కలర్ పైపింగ్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న పైపింగ్ని ఇప్పుడు మనం దీని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టార్టింగ్ దగ్గర నుంచి పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి సూదిని కిందకి పెట్టి పాదాన్ని పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని క్లాత్ని ఇలా ఈ విధంగా జరుపుకొని ఇప్పుడు మనం అక్కడి నుంచి కూడా ఇలా ఈ విధంగా పైపింగ్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా పైన వి షేప్ దగ్గర మనం పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్కి పైపింగ్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వచ్చి కిందకు ఉండాలి, రైట్ సైడ్ వచ్చి ఇలా పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీదన మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. మనం పైన పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ పైపింగ్ అనేది ఇలా కింద వైపుకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీనికి జాయిన్ చేసుకోవాలి. కిందన మనకి అంచు ఉంది కదా, అంచుని చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం కిందన అంచు దగ్గర కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన వి షేప్ దగ్గర కూడా ఇలా పైపింగ్ పక్క నుంచి మనం కుట్టును వేసుకోవాలి. ఇలా మనం పైపింగ్ పక్క నుంచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అయితే చంక లూజ్ దగ్గర మాత్రం కట్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఖర్చు కోసం మనం ఉంచుకున్నటువంటి క్లాత్ కదా, దానికోసం చూసుకొని ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వి షేప్ చుట్టూ కూడా ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని ఇలా ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ పక్క నుంచి కుట్టును వేసుకోవాలి. ఇలా పైపింగ్ పక్క నుంచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో క్లాత్ ఉంది కదా, మన సారీలో క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా మధ్యలో పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో క్లాత్ అనేది జరగకుండా ఉండటానికి ఇలా ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద క్లాత్ అనేది జరగకుండా ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం పైపింగ్ పక్క నుంచి కుట్టును వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, అది అనేది ఇలా ఈ విధంగా ఖర్చులాగా మిగులుతుంది. ఇలా ఈ విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను స్టార్టింగ్లో కొలతలు మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ని నేను ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోమన్నాను కదా, అది ఎందుకనేది చెప్తానండి. ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ మీద డైరెక్ట్గా కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ లెంత్ అనేది తగ్గుతుంది. అందుకని మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఈ రెండింటిని సమానంగా పెట్టుకొని ఇప్పుడు క్లాత్ని మన ఆది బ్లౌజ్ ప్రకారం ఈ హ్యాండ్ని కట్ చేసుకోవాలి. అదే మనకి క్లాత్ సమానంగా రావాలి అంటే ముందు న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని న్యూస్ పేపర్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది కొద్దిగా వీ షేప్ దగ్గర ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే మధ్యలో క్లాత్ దగ్గర కూడా ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనము డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా క్లాత్ అనేది తగ్గుతుంది. అందుకని ఒకవేళ ఇలా కట్ చేసుకుంటే స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకుంటే ఇప్పుడు మనం క్లాత్ని సమానంగా కట్ చేసేసుకోవచ్చు. అయితే నేను స్టార్టింగ్లో హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ కొలత వచ్చేసి 9.5 ఇంచెస్కి వచ్చిందండి. అలాగే చంక్ యొక్క డౌన్ దగ్గర కూడా నేను ఇలా ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం హ్యాండ్ యొక్క కరువుని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క లోతును కూడా కట్ చేసుకోవాలి. ఇంతేనండి ఈ హ్యాండ్ యొక్క డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.